కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌర్హంపేట్లోని శిఖర స్కూల్లో విద్యార్థి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఈ విద్యార్థి హోమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్కూల్ విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. స్కూల్లో నిర్వహించిన విద్యార్థి హోమంలో ప్రిన్సిపల్ హేమలత విద్యార్థులతో మంత్రోచ్చారణను శాస్త్రీయంగా పలికించారు. ప్రిన్సిపల్ హేమలత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తమ స్కూల్లో విద్యార్థి హోమాన్ని ఘనంగా నిర్వహించామని, ఈ హోమం ద్వారా అందరు విద్యార్థులకు చదువులో మంచి సత్ఫలితాలు కలుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఇద్దామనుకుంటామో గణపతికి ఆ ద్రవ్యమంతా తీసుకొని వెళ్ళి గణపతికి డెలివరీ చేస్తారంట ప్యాకేజ్. అందుకే మేము మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు మాత్రమే అగ్నిదేవుడు రెడీగా ఉంటాడు. ఆ సమయంలో మీరు ఈ 3 వేలతో అటుకులు బెల్లం, ఎందుకంటే అటుకులు బెల్లము గణపతికి ఇష్టం కాబట్టి ఈ 3 వేలతో తీసుకొని దీన్ని గోముద్ర అంటారు. ఆవు ముద్ర ఉంటుంది. అందులో ఇలా వేస్తేనే శ్రేష్టం. కరెక్ట్గా నేను నెయ్యి వేసిన వెంటనే మీరు వేయాలి. వేస్తేనే ఏంటంటే ఆ అగ్నిదేవుడికి అడ్రస్ అనేటువంటిది కరెక్ట్ అర్థమవుతుంది. మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటామో ఆ దేవుడికి వెళ్ళి ఆ ద్రవ్యం ఇస్తాడు. వెనక ముందు వేస్తే ఏమిటంటే ఆయనకు అర్థం కాక మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు మనం ఎంతసేపు చేసినా లాభం లేదు. సో అగ్నిదేవుడు ఇలాగే కాదు, ఆయన కూడా ఒక రూపం ఉంటుంది. 2 తలకాయలు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి, 7 చేతులు ఉంటాయి. అలా ఒక రూపంగా ఉంటాడు. కాబట్టి ఆయన అది తీసుకొని వెళ్ళడానికి అనువైన సమయం ఏమిటి? మనం ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఇస్తేనే ఆయనకు అర్థమయ్యి ఆ డెలివరీ అనేటువంటిది కరెక్ట్ చేస్తారు. లేకుంటే ప్యాకేజ్ మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటారు. ఇంకొకటి, మనము ఈ యొక్క హోమం చేస్తున్నాం అంటే ఈ హోమం చుట్టూ ఎంతమంది దేవతలు వస్తారో రాక్షసులు కూడా వస్తారు. ఎందుకు అంటే అగ్నిలో పడ్డది మాత్రమే దేవతలకు వెళ్తుంది, చుట్టూ పడ్డదంతా కూడా రాక్షసులకు వెళ్తుంది. మనం రాక్షసులకు చేయాలంటే చుట్టూ వేయాలి, దేవతలకు చేయాలంటే అగ్నిలో వేయాలి. కాబట్టి మంచిగా మంత్రం ఫాలో అవుతూ కొద్ది ద్రవ్యం వేసినా సరే కానీ